హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం పిల్లల్లో టీతింగ్ గురించి మనం ఒకటి మాట్లాడుకుందాం. టీతింగ్ అన్నది జనరల్గా 6 మంత్స్ నుంచి పిల్లలకి మటుకి స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలకి కొద్దిగా మటుకి లేట్ కూడా అవ్వచ్చు. సో టీతింగ్ అన్నవి ఫస్ట్లో మనం మిల్క్ టీత్ అంటాము. సో ఈ టీతింగ్ అన్నది ఆల్మోస్ట్ టిల్ 24 months వరకు ఒకటి ఒకటి ఆల్మోస్ట్ మనకి ఒక 20 టీత్ అయితే వస్తాయి. కానీ ఈ టైంలో పిల్లలు అప్పుడప్పుడు కొద్దిగా చికాగ్గా, ఇరిటేబుల్గా ఉండొచ్చు. అన్నీ బైట్ అయితే మటుకి చేయొచ్చు. వాళ్ళలో బాగా ఎక్కువగా మటుకి ఏడవచ్చు. అన్నీ మటుకి చ్యూ చేయడానికి మటుకి ప్రయత్నించవచ్చు. అన్నీ వాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి అయితే మటుకి ప్రయత్నించవచ్చు. అండ్ వాళ్ళకి ఈ గమ్స్ కూడా కొద్దిగా మటుకి వాపు ఉండొచ్చు. లైట్గా వాళ్ళ మటుకి ఫీవర్ కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొద్దిగా లూజ్ మోషన్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. లూజ్ మోషన్స్ అన్నవి ఇవి డైరెక్ట్గా టీజింగ్ వల్ల కాదు. లూజ్ మోషన్స్ అన్నవి జనరలీ బికాజ్ అన్నీ పెట్టుకోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి స్టమక్ అప్సెట్ అయ్యి కొద్దిగా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా టీతింగ్ టైంలో అంటే 6 months నుంచి 1 year టైంలో వాళ్ళకి మటుకి స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ టైంలో ఇలాగా వాళ్ళు కొద్దిగా చికాగ్గా ఉండొచ్చు అన్నమాట. ఈ టైంలో అంటే ఇలాగ ఉన్నప్పుడు మనం మటుకి అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళకి టీతింగ్ వస్తున్నట్లుంది అని ఎక్కువగా మనం మటుకి వరి అయితే అవ్వకూడదు. ఏమన్నా ఫీవర్ ఉంది అంటే మనం మటుకి పారాసెటమాల్ అయితే వేయొచ్చు. యూజువల్గా 100 degrees కంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉండదు అన్నమాట. ఇంకోటి ఏమైనా మటుకి లూజ్ మోషన్స్ ఏమైనా మటుకి అవుతూ ఉంటే ఓఆర్ఎస్ ఇవ్వాలి. అండ్ కొద్దిగా ప్రోబయాటిక్ ప్యాకెట్స్ వస్తుంటాయి, అవి కూడా ఇస్తే అది మటుకి తగ్గిపోతాయి అన్నమాట. దెన్ అప్పుడప్పుడు మనం టీత్ని, ఈ గమ్స్ని కొద్దిగా ఫింగర్తో మనం కొద్దిగా జెంటల్గా మసాజ్ అయితే చేయొచ్చు గమ్స్ని. సో గమ్స్ కొద్దిగా మట్టి వాపు వస్తూ ఉంటాయి. ఆ గమ్స్ మట్టి వాపు వచ్చినప్పుడు మనం మట్టి కొద్దిగా అప్పుడప్పుడు మార్నింగ్, ఈవినింగ్ అలాగే లైట్గా గమ్స్ని కొద్దిగా మనం మట్టి మసాజ్ చేస్తే వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఏ రకంగా ఇబ్బంది ఉండదు అన్నమాట. బట్ ఇదంతా ఏంటంటే చాలా షార్ట్ టైం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే యూజువల్గా అరౌండ్ 2 to 3 weeks మాత్రమే ఉంటుంది. ఇది అయ్యాక మళ్ళీ వాళ్ళైతే స్లోగా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేస్తారు. సో టీథింగ్ అన్నది పెద్దగా అంత వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఇది జనరల్గా న్యాచురల్ ప్రాసెస్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఫీవరు, ఇలాగ వాపు, పేడవడం ఇలాంటివన్నీ ఉండొచ్చు. బట్ దీనివల్ల ఏ రకంగా ఇబ్బంది అయితే ఉండదు. వాళ్ళు మళ్ళీ నార్మల్గా వాళ్ళు సెట్ అయిపోతారు. థ్యాంక్ యూ.